పొద్దున్నే కాలనీలో కాపు కాస్తున్నారు. మహిళలే టార్గెట్ గా చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నారు. పాల కోసమో పూల కోసమో ఇంటి బయటకు వచ్చిన మహిళల మెడల్లో నుంచి మంగళసూత్రాలను తెంపుకెళ్తున్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలోని హైదర్గూడలోనూ గొలుసు దొంగలు రెచ్చిపోయారు. ఇంటి ముందు చెట్టు దగ్గర పూలుకొస్తున్న మహిళ మెడలోని 6 తులాల గొలుసును లాక్కెళ్లారు. ముఖానికి మాస్క్ వేసుకుని బ్లాక్ కలర్ పల్సర్ బైక్ పై వెనుక నుంచి వచ్చిన 2 యువకులు ఈ చోరీకి పాల్పడ్డారు. చైన్ స్నాచర్ల బీభత్సానికి మహిళలు వణికిపోతున్నారు. పోలీసులు వారి ఆట కట్టించలేకపోతున్నారని మండిపడుతున్నారు. నేను పూలు తెంపుకొచ్చుకుంటా రోజు తెంపుకొని వచ్చినా ఆడికి వచ్చిన ఇంట్లోకి వస్తుంటే నేను ఆడపిల్లవాడగా ఏమో మా చిట్టీల కోసం గిట్ట వచ్చిరో ఏమో అనుకోసం అప్పటిదాకా నేను ఊరికి వచ్చేస్తున్నా వెనక నుంచి వచ్చి కొట్టి తీసుకొని పోయి ఆడనే నేను పుస్తకం తెప్పిన కాడనే ఉండొచ్చా పుస్తకం దొరికింది. అది రోజుకు కొంగేసేదాన్ని అలా వీడికి వచ్చిన కదా ఎందుకని పొంగు తీసేసిన నేను ఎంతో తిడుతూనే ఉన్నా. తిడుతుంటే కూడా కనవలేదు. ఇటు వెళ్ళిపోయాడు. రాయి తీసుకొని కొడదామంటే రాయి కూడా తొక్కలేదు. ఏమో మా చిట్టీలో చైన్ స్నాచింగ్ కు సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శివశంకర్ అడిగి తెలుసుకుందాం. శివశంకర్, చెప్పండి, చైన్ స్నాచింగ్లు తగ్గాయి అనుకున్న ప్రతిసారి కూడా వారి ఉనికిని చాటుతూ వస్తున్నారు. ఈ రోజు కూడా ఒక చైన్ స్నాచింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఆ మహిళ ఏం చెప్తోంది? కాపు కాసి కూడా ఈ విధంగా చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. నిర్మా, ఖచ్చితంగా ఇది 2 చోట్ల వరుసగా చైన్ స్నాచింగ్ జరిగాయి. అయితే 2 చోట్ల ఒకే వ్యక్తి చైన్ స్నాచింగ్ చేశారన్న కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. లంగర్ హౌస్ ప్రాంతంలో మొగల్పురా కాలనీలో కూడా చైన్ స్నాచింగ్ జరిగింది. ఒక పూజ అనే మహిళ మెడలోంచి 3 తులాల బంగారం అపహరణ జరిగింది. బైక్ పై వచ్చిన దుండగులు వెనుక నుంచి ఆమె మెడలోంచి 3 తులాల బంగారం చైన్ దొంగతనం చేసినట్టుగా మహిళ వాపోతుంది. అదేవిధంగా అత్తపూర్ ప్రాంతంలో కూడా అక్కడ 6 తులాల గొలుసును అపహరణ చేసిన సంఘటన జరుగుతుంది. వృద్ధురాలు పూలు పెంచుతున్న సమయంలో ఇంటి ముందు ఉన్నటువంటి చెట్టు దగ్గర పూలు కోస్తున్న దుండగులు బైక్ పై ఆమె మెడలో ఉన్న 6 తులాల బంగారాన్ని అపహరించినట్టు మహిళ వాపోతుంది. అయితే ఎక్కువగా ఇటువంటి ప్రాంతంలో మహిళలు వెళ్తున్నటువంటి మహిళలను టార్గెట్ చేసుకున్నటువంటి చైన్ స్నాచర్లు ఇటువంటి దొంగతనాలకు పాల్పడుతున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు చైన్ స్నాచింగ్ చేస్తున్న దొంగలపై నిఘా పెట్టి వారిని అదుపులోకి తీసుకుంటున్నప్పటికీ కూడా కొత్తగా చైన్ స్నాచర్లు పుట్టుకొస్తున్నారు. ఎవరికి వారు వినూత్నంగా ఈ చైన్ స్నాచర్లకు పాల్పడుతున్నారు. ఒంటరిగా కూడా చైన్ స్నాచర్లకు పాల్పడుతున్న సంఘటనలు ఎదురు చూస్తున్నాయి. గతంలో బైక్ పై 2 ఉండడము, 2లో వెనుక ఉన్నటువంటి వ్యక్తి చైన్ స్నాచింగ్ పాల్పడుతుంటారు, మరో వ్యక్తి బైక్ వెళ్తుంటారు. అయితే ఈ సందర్భంలో 6 తులాల గొలుసు దొంగతనం చేసిన ఒక వ్యక్తి బైక్ పై ఉన్నట్టుగా మహిళ వాపోతుంది. అయితే ఈ 2 చోట్ల ఒకే వ్యక్తి లేదంటే వేరే వాళ్ళు ఉన్నారన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నీలిమ, శివశంకర్, ఇంతకు ముందు అయితే రోడ్డు మీద ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్ చేసేవారు. ఇప్పుడు ఇంట్లో ఉన్న మహిళలను టార్గెట్ చేసి కాపు కాచి ఆమె ఎప్పుడు బయటకు వస్తుందో అప్పుడు ఈ విధంగా చోరీకి పాల్పడుతున్నారు. మరి ఈ విధంగా చైన్ స్నాచింగ్లు పెరిగిపోతున్నాయి. మరి పోలీసులు ఏం చెప్తున్నారు? కంట్రోల్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఖచ్చితంగా పోలీసులు ప్రత్యేక యాంటీ చైన్ స్నాచింగ్ టీం అని ఒకటి ఏర్పాటు చేశారు. వాళ్ళు నిఘా ఉంచుతున్నారు. అంటే ఒంటరిగా మహిళలు ఎక్కడైనా తిరుగుతున్న కాలనీలలో, బస్తీలలో మహిళలు పూజ కోసం టెంపుల్కి వెళ్లే వాళ్ళు, ఉద్యోగాలకు వెళ్తున్న మహిళలు, ఒంటరిగా వెళ్తున్న వాళ్ళు పోలీసులు కూడా ఖచ్చితంగా నిఘా ఉంచామని చెప్తున్నారు. వీళ్ళకి దీటుగానే ఈ దొంగతనాలు చేసే వాళ్ళు కూడా సరికొత్తగా వ్యూహాలు పన్నుతున్నారు. అంటే కాలనీలు, మేపట్ల పైన ఉన్నటువంటి వాళ్ళు మహిళలను ఎప్పుడు ఇంట్లో నుంచి వస్తారన్న కోణంలో ముందుగానే గస్తీ కాస్తూ గుడికి లేదంటే ఉద్యోగాలకు వెళ్ళేటువంటి మహిళలను టార్గెట్ చేసుకొని ఇంటి నుంచి బయటకు వచ్చిన వెంటనే చైన్ స్నాచ్లకు పాల్పడుతున్నారు. ముందస్తుగానే రిస్క్ నిర్వహించుకొని ఒంటరిగా ఉండడంతో పోలీసులు కూడా అనుమానం రాకపోవడము, బైక్ పల్సర్ బైకులు, నార్మల్ బైకులు కూడా ఉపయోగించడంతో పోలీసులు మరింత విస్తృతంగా వీరిపై నిఘా ఉంచాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. ఖచ్చితంగా యాంటీ చైన్ స్నాచింగ్ టీం పై మరికొంతమంది పోలీసులను అదనంగా నియమిస్తాము. ఎటువంటి పరిస్థితిలోనైనా చైన్ స్నాచ్లకు పాల్పడే దొంగలను కఠినంగా శిక్షిస్తాం, వాళ్ళపై ప్రత్యేకంగా నిఘా ఉంచుతామని చెప్పి పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. ఎప్పటికప్పుడు చైన్ స్నాచ్ చేసే వాళ్ళు కొత్తగా పుట్టుకొస్తుండడంతో వీరిపై మరింత విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తాం, వారిని అదుపులోకి తీసుకుంటామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. నీలిమ, ఓకే, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ శివశంకర్.